ఒక చిన్న పల్లెలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఆ పల్లెకు పక్కన వందేళ్ల చరిత్రగల 100 పెద్ద చెట్లు ఉండేవి. అవి ఊరి నీడ, ఊరి గాలి, ఊరి ఊపిరి. ఒకరోజు వ్యాపారులు వచ్చి ఆ చెట్లన్నీ నరిపిస్తామని, బదులుగా ఊరికి డబ్బు ఇస్తామని చెప్పారు. ఊరి పెద్దవాళ్లు డబ్బు చూసి మోసపోయారు. కాని రామయ్య మాత్రం భయంతో ఆలోచించాడు. ఈ చెట్లు పోతే మన భూమి ఎండిపోతుంది. పిల్లలకు గాలి దొరకదు. రామయ్య ఒక్కడే ఎదిరించాడు. ఈ చెట్లు అమ్మకానికి కావు. నేను కాపాడుతాను అని ధైర్యంగా చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు. నీ దగ్గర డబ్బు ఉందా? నువ్వు ఏమి చేయగలవు? కాని రామయ్య వెనుకడుగు వేయలేదు. తన పొలంలో సంపాదించిన ప్రతి రూపాయిని చెట్ల కోసం పెట్టాడు. కంచె కట్టి, నీటి కుంటలు త్రవ్వి, పిల్లలతో కలిసి నీళ్లు పోశాడు. పిల్లలకి చెప్పాడు, ఈ చెట్లు మనకు దేవుళ్ళు. వీటిని మనమే కాపాడాలి. ఏళ్ల తరబడి వ్యాపారులు ప్రయత్నించారు. కాని రామయ్య పట్టుదల చూసి ఊరి వారంతా మారిపోయారు.